ఎపిసోడ్ నంబర్ 49 బ్లాక్ ఫ్రూట్. శ్రావ్య యాంటిక్ షాప్ కి వచ్చిన మోహన్ అక్కడ సాగర్ను చూసి కొద్దిగా భయపడతాడు. మోహన్, నీ మనుషుల్ని తీసుకుని నేనున్న చోటికి గొడవకు వస్తావా? ఎంత ధైర్యం నీకు అని సీరియస్ గా చూస్తూ అడిగాడు సాగర్. అతను ఆ మాటలు వినగానే చుట్టూ ఉన్న వ్యాపారులు భయంగా చూస్తూ, ఇదిగో సాగర్, అసలు నీ ముందున్నది ఎవరో తెలుసా నీకు? అనవసరంగా సింహం జోలికి వెళ్లకు. మోహన్ అన్నా, ఇతను ఎవరో మాకు తెలీదు. ఇదంతా ఇతని వల్లే జరిగింది. నువ్వితన్ని ఏం చేసినా మాకు సంబంధం లేదు అని అన్నారు. ఇదంతా గమనిస్తున్న టోనీ కూడా, ఇదిగో బ్రదర్, నా దగ్గర వస్తువులు కొన్నావు కాబట్టి నువ్వు పెద్ద తోపులా ఫీల్ అయిపోకు. అన్న ముందు తప్పు చేస్తే ఎవరికైనా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటది అని గొప్పగా అన్నాడు. కాని అతను ఇంకా మాటలు పూర్తి చేయకముందే మోహన్ అతని చెంప చెల్లుమనిపించాడు. ఏమైందన్నా? నేనేం తప్పు చేశాను అని కందిన బుగ్గను రుద్దుకుంటూ అయోమయంగా అడిగాడు టోనీ. ఎవడ్రా నీకన్నా? ఇంకోసారి నన్ను అన్నా అంటే నీ ప్రాణం తీస్తాను. నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా కసురుకున్నాడు మోహన్. తర్వాత ఒకసారి భారంగా ఊపిరి తీసుకుని సాగర్ వైపు చూశాడు. సాగర్ షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ మోహన్కి దగ్గరగా వెళ్లాడు. సాగర్ గారు అంటూ వినయంగా అతని ముందు తల వంచి నమస్కరించాడు మోహన్. అదంతా చూస్తున్న శ్రావ్య ఆశ్చర్యపోయింది. సాగర్ని చూసిన తర్వాత మోహన్ ప్రవర్తన మారిపోవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది. సాగర్ సీరియస్ గా చూడడంతో అతని చూపులకు భయపడిన మోహన్ పక్కనే ఉన్న టోనీతో, రేయ్, ఇలా రా, నువ్వు ముందు సార్కి నమస్కారం చేయి అని కోపంగా అన్నాడు. పులిలాంటి మోహన్ సాగర్ ముందు అలా పిల్లిలా మారిపోవడం చూసి ఎవరూ నమ్మలేకపోతున్నారు. టోనీ ఇంకా చెంపరుద్దుకుంటూనే సాగర్ దగ్గరికి వచ్చాడు. వెంటనే అతన్ని కడుపులో తన్నాడు మోహన్. రేయ్, అయ్యగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా? ముందు కింద కూర్చో, సార్ను క్షమాపణ అడుగు అంటూ టోనీ తలపైన గట్టిగా కొట్టాడు మోహన్. ఏం జరిగిందో అర్థం కాకపోయినా మోహన్ కోపం గురించి తెలిసిన టోనీ, నన్ను క్షమించండి సార్, నా వల్ల తప్పు జరిగింది అని దాదాపు ఏడుపు ముఖంతో చెప్పాడు. కాని సాగర్ అతన్ని పట్టించుకోకుండా మోహన్ వైపు చూసి, ఏంటి మోహన్ ఇది? ఈ మధ్య యాంటిక్స్ కొనడం అమ్మడం కూడా చేస్తున్నావా? నీ కుర్రాలని ఊర్లోకి పంపి వ్యాపారం మొదలు పెడతావా? పైగా ఇతను నువ్వు షాప్ ని నాశనం చేసేస్తావని అన్నాడు, నిజమేనా అని అడిగాడు. లేదు సాగర్ గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నాకు మిమ్మల్ని టచ్ చేసేంత ధైర్యం లేదు అని భయంగా చెప్పాడు మోహన్. ఏంటి తప్పు జరిగిందా? ఆ 2 ఐటమ్స్ వాల్యూ ఎంత ఉంటుందో ఐడెంటిఫై చేసి చెప్పింది నేను. నన్నే తప్పు పట్టేంత గొప్పవాడివా నువ్వు అని గంభీరమైన స్వరంతో అడిగాడు సాగర్. సాగర్ గారు, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు ఊహించలేదు అని ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు మోహన్. అయితే సాగర్లో ఎలాంటి మార్పు లేదు. అది గమనించిన మోహన్ ఫ్రస్ట్రేట్ అవుతూ మరొకసారి బలంగా టోనీ గుండెల మీద తన్నాడు. అరే సన్నాసి, నీ వల్ల సార్కి కోపం వచ్చింది. ముందు నువ్వు క్షమాపణ చెప్పు అంటూ అతని చెంపలు వాయించడం మొదలుపెట్టాడు. కొన్ని క్షణాల తర్వాత ముఖమంతా దెబ్బలతో టోనీ నేలపైన పడి ఉన్నాడు. 2 పళ్ళు ఊడిపోయి అతని నోటి నుంచి రక్తం కారడం ప్రారంభించింది. సాగర్ గారు, ఇప్పటికైనా మీ కోపం చల్లారిందా అని అడిగాడు మోహన్. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, ఈ షాప్ ఓనర్ శ్రావ్య గారికి. నీ కుర్రాడు ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు. వెంటనే మోహన్ అతను చెప్పింది అర్థం చేసుకుని శ్రావ్య దగ్గరికి వెళ్లాడు. మేడం, ఇదంతా నా తప్పే. మా టోనీ చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి అని అడిగాడు. అయ్యో, క్షమాపణేమీ అవసరం లేదండి అని కొద్దిగా భయపడుతూ చెప్పింది శ్రావ్య. అయితే మోహన్ అప్పటికీ కూడా సంతృప్తి చెందక టోనీ దగ్గరికి వెళ్లి మరొకసారి భుజం మీద కొట్టాడు. అలా దిక్కులు చూస్తావేంట్రా? వెళ్ళి మేడం కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకో అని అరిచాడు మోహన్. వెంటనే టోనీ భయంగా ఆమె దగ్గరికి వెళ్లి, మేడం, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను లెంపలేసుకున్నాడు. సాగర్ గారు, మీ కోపం తగ్గిందా? ఇప్పుడు మీరు హ్యాపీయే కదా అని మళ్ళీ అడిగాడు మోహన్. ఓకే ఫైన్, కాని నాకు మీ టోనీ దగ్గరున్న ఆ పండు కావాలి. నీకేం అభ్యంతరం లేదు కదా అని టోనీ వైపు చూస్తూ అడిగాడు సాగర్. నాకేం లేదు సార్, తీసుకోండి అంటూ ఆ నల్లరంగు పండును 2 చేతులతో తీసుకొచ్చి వినయంగా సాగర్కి అందించాడు టోనీ. ఇది నీకెక్కడ దొరికింది అని ఆ పండును తీసుకుని పరీక్షగా చూస్తూ అడిగాడు సాగర్. తన
తను చదివిన ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి గుర్తు చేసుకున్నాడు సాగర్. ఆ బుక్ లో ఉన్న దాని ప్రకారం తన చేతిలో ఉన్న ఆ పండుని బ్లాక్ ఫ్రూట్ అంటారు. ఎన్నో మెడికల్ పిల్స్ తయారు చేయడానికి ఆ బ్లాక్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. రేయ్, ఏంట్రా అలా వెర్రిమొహం వేసుకొని చూస్తావ్? నిజమేంటో చెప్పు అని మరొకసారి కోపంగా అరిచాడు మోహన్. సాగర్ సార్, నేను ఒక కొండపైకి వెళ్ళినప్పుడు ఇది నాకు అనుకోకుండా దొరికింది అని భయపడుతూనే చెప్పాడు టోనీ. ఆల్ రైట్ మోహన్, వీన్ని తీసుకొని ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఈరోజు నా మూడ్ బాగుంది కాబట్టి మీ అందరూ బ్రతికిపోయారు. ఇంకొకసారి నాకు కోపం తెప్పించావంటే గుణపాఠం చెప్పకుండా వదలను అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు సాగర్. థాంక్యూ సాగర్ గారు అని చెప్పి మళ్లీ ఒకసారి నమస్కారం చేసి బతుకు జీవుడా అనుకుంటూ తన మనుషులతో వెళ్లిపోయాడు మోహన్. ఆ తర్వాత సాగర్ కూడా ఎక్కువసేపు ఉండకుండా రజిత ఇంకా అఖిలను తీసుకొని షాప్ నుంచి బయటకు కదిలాడు. అసలు నీకు ఆ మోహన్కి సంబంధమేంటి? అతను నిన్ను చూసి ఎందుకంత భయపడిపోతున్నాడు అని సాగర్నడిగింది అఖిల. అతని బాస్ కేదార్ నాకు బాగా తెలుసు అని సమాధానం చెప్పాడు సాగర్. అది విని అతని వైపు నమ్మలేనట్లుగా చూసింది అఖిల. ఇంతకాలం ఎందుకు పనికిరాడు అనుకునే తన భర్త సడన్ గా మారిపోవడం ఆమెకు విచిత్రంగా అనిపించింది. వాళ్ళ ముగ్గురు అలా నడుస్తున్న సమయంలో వెనుక నుంచి సాగర్, ఒక్క నిమిషం అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది శ్రావ్య. ఈ రోజు నువ్వు నాకు చేసిన హెల్ప్ కి చాలా థాంక్స్ సాగర్ అని చెప్పింది శ్రావ్య. మరేం పర్వాలేదు శ్రావ్య గారు, ఇది పెద్ద విశేషమేం కాదు. మీకంతగా థాంక్స్ చెప్పాలనిపిస్తే నా శాలరీ కొంచెం పెంచండి, సరిపోతుంది అని క్యాజువల్ గా నవ్వుతూ అన్నాడు సాగర్. లంచ్ టైం అయింది కదా, మీ అందరూ మా ఇంటికి లంచ్ కి రావాలి, ఐ ఇన్సిస్ట్ అని అంది శ్రావ్య. పక్కనే ఉన్న అఖిల మాట్లాడుతూ, మీరంతా ఆప్యాయంగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం, మీ ఇంటికి వెళ్దాం పదండి అని అంది. శ్రావ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా హైదరాబాద్ లో చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే తమ కుటుంబానికి కూడా మంచిదని అఖిల ఫీల్ అయింది. తర్వాత ముగ్గురు కలిపి శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. శ్రావ్య వాళ్ళ ఇల్లు కూడా యాంటిక్ షాప్ లాగే కొంచెం వింటేజ్ స్టైల్లో ఉంది. వాళ్ళకి లోపలికి వెళ్లగానే ఏదో మెడివల్ ఏజ్ లోకి ట్రాన్స్పోర్ట్ అయిన ఫీలింగ్ కలిగింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మరొక భవనం లేదు. అంతేకాకుండా ఆ భవనం పైన నిరంతరాయంగా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. లోపలికి వెళ్లే టైంలో సాగర్ ఆ భవనం వైపు పరీక్షగా చూసి మౌనంగా లోపలికి వెళ్లాడు. లివింగ్ హాల్లో అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత అఖిల కొంచెం కుతూహలంగా, మేడం, మిమ్మల్ని ఒక డౌట్ అడగాలి. మీరు యాంటిక్స్ బిజినెస్ చేస్తారు కదా, కానీ బయట గ్రౌండ్ లో వాడినట్లు మీ ఇంట్లో ఇంటీరియర్స్ కి యాంటిక్స్ ఎందుకు వాడలేదు అని అడిగింది. ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు మై డియర్ వైఫ్. శ్రావ్య గారి ఫ్యామిలీ చాలా పెద్దది. వాళ్ళు ఎంతో కాలంగా యాంటిక్ బిజినెస్ లో ఉన్నారు. అయితే యాంటిక్స్ అన్నిటికీ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అవి ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాయి. జనరల్ గా ఈ ఎనర్జీ అందరికీ కనబడదు. అలాంటి యాంటిక్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడం అరిష్టమని మన పూర్వీకుల నమ్మకం అని చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే రజిత ఇంకా అఖిల స్టన్ అయ్యారు. ప్రతి విషయంలోనూ సాగర్ అమోఘమైన జ్ఞానం కనబరచడం వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే అతను చెప్పింది నిజమని అఖిలకి నమ్మకం కలగలేదు. నీ తెలివి చూపించడానికి ఏదేదో మాట్లాడకు సాగర్. నాకు తెలిసి నువ్వు రైటర్ అయితే మంచి భవిష్యత్తుంటుంది అని సరదాగా జోక్ చేసింది అఖిల. నో, అతను చెప్పింది నిజమే అని ఒక ట్రేలో టీ కప్స్ తీసుకుని హాల్లోకి వస్తూ అంది శ్రావ్య. గతంలో మా డాడీ కూడా ఇదే చెప్తూ ఉండేవారు. యాంటిక్ బిజినెస్ చేయడం ఓకే, కానీ వాటిని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని అనేవారు అని చెప్పింది శ్రావ్య. ఆ తర్వాత ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శ్రావ్య కిచెన్ లోకి వెళ్లి లంచ్ ప్రిపేర్ చేయడంలో పడింది. అఖిల ఇంకా రజిత కూడా ఆమెకు హెల్ప్ చేయడానికి వెళ్లారు. ముగ్గురు అలా కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే అప్రయత్నంగా సాగర్ అటువైపు చూశాడు. క్యాజువల్ గా సోఫాలో కూర్చొని ఉండగా అనుకోకుండా సాగర్ ప్యాంట్ మీద టీ ఒలికిపోయింది. ఇంతలో సాగర్, నీకు స్పైసీగా ఉంటే ఓకేనా అని హాల్లోకి వస్తూ అడిగింది శ్రావ్య. అతని పరిస్థితి చూసి, ఏమైంది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది శ్రావ్య. ఆమె వైపు ఇబ్బందిగా చూశాడు సాగర్. ఏమీ లేదు, అనుకోకుండా టీ ఒలికిపోయింది. వాష్రూమ్ ఎక్కడా అని అడిగాడు సాగర్. అది విని శ్రావ్య అతనికి వాష్రూమ్ చూపించింది. సాగర్ హడావుడిగా వాష్రూంలోకి వెళ్తుంటే రజిత ఇంకా అఖిల కూడా అతని పరిస్థితి చూసి నవ్వుకున్నారు. ఏదేదో ఊహించుకోకండి, నేనేం చిన్నపిల్లాడిని కాదు అని నవ్వుతూ అంటూ వేగంగా వాష్రూంలోకి దూరిపోయాడు సాగర్. అతను ఇంకా బయటకు రాకముందే ఆ ఇంటి తలుపులు బలవంతంగా తెరుచుకుని ఎవరో లోపలికి వచ్చారు. హలో, ఎవరు మీరంతా? అసలు లోపలికెలా వచ్చారు అని శ్రావ్య కోపంగా అడిగింది. వీళ్ళని కట్టిపడేయండి. సాగర్, ఎక్కడున్నావు నువ్వు
వెంటనే బయటికి రా అని చుట్టూ చూస్తూ గట్టిగా అరిచాడు. అప్పుడే లోపలికి వచ్చిన అధీరా. అది వినగానే బాత్రూంలో ఉన్న సాగర్ కొద్దిగా భయపడ్డాడు. అధీరా కొంచెం కూడా ఆలోచించకుండా బాత్రూం తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లాడు. అధీరా, నీకేమైనా మెంటలా? ఇలా బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు అని కోపంగా అరిచాడు సాగర్. ఆపు నీ డ్రామాలు అంటూ బలంగా అతని ముఖం పైన పంచ్ చేశాడు అధీరా. అయితే సాగర్ తప్పించుకోవడానికి పక్కకి జరిగాడు. ఆ దెబ్బ గోడమీద పడడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఏంటి, నీకు చావాలని అంత ఆశగా ఉందా? నా మీద అటాక్ చేస్తావా అని మరింత కోపంగా కేకలు పెట్టాడు సాగర్. నీతో నాకు గొడవలు అనవసరం, మర్యాదగా అడుగుతున్నాను. నా పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ నాకు తిరిగిచ్చేయ్. ఈ విషయం నేను ఇక్కడితో మర్చిపోతాను అని రాజీ పడుతూ అన్నాడు అధీరా. నీకు చెప్తుంటే అర్థం కాదా? ఆ పుస్తకాలు ఎప్పుడు వెంట పెట్టుకుని తిరుగుతూ ఉంటానా ఏంటి అని వివరించాలని చూశాడు సాగర్. మర్యాదగా అడుగుతున్నాను, ఆర్ట్ బుక్ ఇచ్చేస్తే నీకే మంచిది. లేదంటే బయట ఉన్న 3 అమ్మాయిలతో నీకు మంచి రిలేషన్ ఉందని నాకు బాగా తెలుసు. నేనడిగింది నాకు ఇవ్వకపోతే ఆ 3 నీ కళ్ల ముందే చంపి పడేస్తాను అని ఆవేశంగా అన్నాడు అధీరా. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా అని అడిగాడు సాగర్. వెంటనే అధీరా ఒక్కసారి చుట్టూ చూసి, ఈ ప్లేస్ అస్సలు బాగోలేదు, మనం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి బాత్రూం నుంచి బయటకు నడిచాడు. సాగర్ కూడా అతని వెంటే బయటకి రాగానే కొంతమంది మనుషులు అఖిల ఇంకా మిగిలిన వాళ్ళని తాళతో కట్టిపడేశారు. 3 అమ్మాయిలు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి సాగర్ వాళ్లను ఎదిరించే ధైర్యం చేయలేదు. సాగర్ బయటకు వచ్చిన వెంటనే ఆర్ట్ బుక్ ఎక్కడుంది అని సీరియస్ గా చూస్తూ అడిగాడు అధీరా. చెప్పాను కదా, ఆ బుక్ ఇప్పుడు నా దగ్గర లేదు అని అన్నాడు సాగర్. మర్యాదగా బుక్ ఇస్తావా లేదా అంటూ సాగర్ పైన దాడి చేయాలని చూశాడు అధీరా. అయితే అదే సమయంలో ఏదో అదృశ్య శక్తి తన బలాన్ని హరించి వేసినట్లు కింద పడిపోయాడు అధీరా. బాధతో అతను మెలికలు తిరుగుతుంటే సాగర్ అతని వైపు క్యాజువల్ గా చూశాడు. ఎవరైనా నీకు విషం పెట్టి చంపాలని చూస్తున్నారా అని అడిగాడు సాగర్. కాని అధీరా అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అతని ఒళ్లంతా ఏవో పురుగులు పాకుతున్నట్లు ఇరిటేషన్ కలిగింది. చిన్న చిన్న చీమలు తన శరీరాన్ని తూట్లుగా పొడుస్తున్నట్లు ఫీల్ అయ్యాడు అధీరా. నెమ్మదిగా సాగర్ అతని దగ్గరకు వెళ్లి పరీక్షగా చూసి, నువ్వు ఎవిల్ పిల్ తీసుకున్నావా అని అడిగాడు. నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు అధీరా. సహజంగా ఈ పిల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. ఎవరైనా ఈ పిల్ తీసుకుంటే వారి లెవెల్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక చిక్కేంటంటే, ఇలాంటి పిల్స్ 6 నెలలకి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఐరన్ ఎవిల్ అలయన్స్ మాస్టర్ తన సభ్యులను కంట్రోల్ చేయడానికి ఈ పిల్స్ తీసుకుంటూ ఉంటాడు. నీ పరిస్థితి నాకర్థమైంది అధీరా. దీనికి విరుగుడు మందు నా దగ్గర ఉంది. అది నీకిస్తే మమ్మల్ని విడిచిపెడతావా అని అడిగాడు సాగర్. ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఎవిల్ పిల్ కి యాంటీడోట్ కూడా ఉండడం సాగర్ గుర్తు చేసుకున్నాడు. బ్లాక్ ఫ్రూట్ సహాయంతో అలాంటి యాంటీడోట్లను ఎన్నో తయారు చేయొచ్చని అతనికి తెలుసు. నో, నేను నీ మాటలు నమ్మను. కేవలం మా అలయన్స్ మాస్టర్ దగ్గర మాత్రమే దీనికి విరుగుడు మందు ఉంటుంది అని విపరీతంగా బాధపడుతూ చెప్పాడు అధీరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకనవసరం. నేను నీకు విరుగుడు మందిస్తే నువ్వు మమ్మల్ని విడిచిపెడతావా లేదా అది మాత్రం చెప్పు అని అడిగాడు సాగర్. సరే, డీల్. నేను బాధ తట్టుకోలేకపోతున్నాను, తొందరగా నన్ను కాపాడు అని ఇబ్బంది పడుతూ అన్నాడు అధీరా. నీకింకా 2 గంటల టైం ఉంది, కంగారు పడకు, నేనిప్పుడే వస్తాను, కొంచెం తట్టుకో అని చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు సాగర్. మరి అధీరాను సాగర్ కాపాడగలడా? తన దగ్గర ఉన్న బ్లాక్ ఫ్రూట్ అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.